మార్నింగ్ దోస్తులు ఉదయాన్నే 10:55 అవుతుందండి. చిన్నగా తలుపు తీసుకుని బయటకు వచ్చి తులసమ్మ తల్లిని అలా దండం పెట్టుకొని వాళ్ళ కారిడార్ అంతా ఖాళీగా ఉందండి. ఎందుకంటే స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పిల్లలు ఎవరూ లేరు. డైరెక్ట్గా టైగర్ గారిని తీసుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయానండి. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని డైరెక్ట్ ఫస్ట్ కాల్ విజ్ఞాన్ నెరులారు హార్డ్ డిస్క్ రీప్లేస్ చేశానండి. సెకండ్ కాల్ డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోయానండి. తెనాలి ఒక పార్కులో కొత్త ల్యాప్టాప్ ఇన్స్టాల్ చేసేసి తర్వాత వెంటనే ఐత్యానగర్ తెనాలిలోనే ఒక బ్యాటరీ ఇష్యూ ఉంటే బ్యాటరీ అప్రూవల్ కోసం వెళ్ళి బ్యాటరీ చూసి ఫొటోస్ తీసుకొని డైరెక్ట్గా గుంటూరు వచ్చేసాను. గుంటూరులో పట్టాభిపురం పోస్ట్ ఆఫీస్లో ఒక డెస్క్టాప్ కాల్ ఉంది, జనరల్ సర్వీస్ చేసి కంప్లీట్ చేశాను. అలా రిలాక్స్ అయిపోయాను. రిలాక్స్ అయిన వెంటనే మనం ఎలానో జిమ్కి వెళ్తాం కాబట్టి జిమ్ చేసేసుకొని డైరెక్ట్గా వాకింగ్కి వెళ్ళిపోయామండి. వాకింగ్లో ఎందుకు వెళ్ళానండి, జస్ట్ రిలాక్సేషన్ కోసం వాకింగ్కి వెళ్ళామండి. అలా టైగర్ గాని తీసుకొని మా ఇంటి దగ్గర కొత్త రోడ్ వేసానండి. ఆ కొత్త రోడ్లో అలా వెళ్ళిపోయి ఫుడ్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే రెసిపీ తర్వాత పెడతానండి. ఇదండి ఇవాళకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో గైస్. థ్యాంక్ యూ.